ఒకసారి ఒక ఊర్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఇంజనీర్ ఉండేవాడట. ప్రాజెక్ట్స్ ఏమన్నా పెద్ద పెద్దవి ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరూ ఆయన దగ్గర డిజైన్ చేయించుకునేవారట. ఒకసారి ఒక పెద్ద కన్స్ట్రక్షన్కి ప్లాన్ ఇచ్చాడట. ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ సిమెంట్ విషయంలో, ఇసుక విషయంలో తేడా చేసి నాణ్యత లేకుండా ఆ బిల్డింగ్ కట్టడం స్టార్ట్ చేస్తే మధ్యలో బిల్డింగ్ కూలిపోయిందట, కుప్ప కూలిపోయిందట. కాంట్రాక్టర్ తప్పుకున్నాడు. ఆయన ఇచ్చిన ప్లాన్ ప్రకారమే కట్టాం, ఆయన ఇచ్చిన కొలతలే, ఆయన చెప్పినట్టు చేసాం, అంతా ఆయనే అని ఆ ఇంజనీర్ మీద నిందలేస్తే ఆయనకున్న పేరంతా పోయిందట. ఏం పోయింది? కేసులు అయిపోయాయి. స్తోత్రం చెప్పుదామా? ఇక ఎవరు కూడా కొత్త ప్రాజెక్టులు ఇవ్వటం లేదు. నిస్సహాయతలోనికి వెళ్ళిపోయాడు. పిల్లలకు ఆహారం పెట్టుకునే పరిస్థితి లేదు, పిల్లల్ని బడికి పంపించే పరిస్థితి లేదు, ఆ కేసులు ఫేస్ చేయటానికి అయ్యేటువంటి ఖర్చులు స్తోమత కూడా లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తనేం చేసేవాడంటే పేరు పోయినా, డబ్బు పోయినా, పదవి పోయినా, పలుకుబడి పోయినా ఇంట్లో కూర్చొని డిజైన్లు వేయటం మాత్రం మానలేదట. స్తోత్రం చెప్పుదాం. డిజైన్లు వేయటం మాత్రం. ఒకరోజు కోర్టు వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారట. ఈ పెద్ద ప్రాజెక్ట్ విషయంలో ఇలా జరగటానికి కారణం ఏంటి అని టీం వేశారట. ఆ టీంలో ఒక జడ్జి ఉన్నాడట. ఆ టీంలో 2-3 పెద్ద ఇంజనీర్లు ఉన్నారట. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. వాళ్ళంతా ఈయన దగ్గరకు వచ్చి, ఏది నువ్వు గీసిన ప్లాన్ ఏది, బయటికి తీ, చూపించు అని అంటే ప్లాన్ చూపిస్తే అద్భుతంగా ఉందట, చాలా పర్ఫెక్ట్ గా ఉందట. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. టీ తాగుతూ ఉన్నారు, ప్లాన్ చూస్తున్నారట. ఈ లోపల అక్కడున్న ఒక ఇంజనీర్ కళ్ళు ఆ గదిలో చుట్టలుగా రోల్ చేసి పెట్టబడిన పేపర్స్ అన్నిటి మీద పడ్డాయట. ఏంటి అవన్నీ అని అడిగాడట. పేరు పోయిన దగ్గర నుంచి, పదవి పోయిన దగ్గర నుంచి, పలుకుబడి డబ్బు పోయిన దగ్గర నుంచి నేను డిజైన్ చేసి పెట్టుకున్న ప్రాజెక్టులు అవన్నీ తీసి చూపించన్నారట. చూపించారట. వచ్చిన ఇంజనీర్లో ఒకడు అన్నాడట, నేను నిన్ను మా ఇంటర్నేషనల్ కంపెనీలో చీఫ్ ఇంజనీర్గా అపాయింట్ చేసుకోవాలనుకుంటున్నాను, జాయిన్ అవుతావా అని అడిగాడట. ఒట్టు గట్టిగా స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? కొంతకాలం మరిచిపోబడ్డాడు, మరువబడ్డాడు. ఆమేనని చెప్పుదామా? యోసేపు విషయంలో అదే జరిగింది. కొంతకాలం మరువబడ్డాడు. కలలకు అర్థాలు చెప్పడం మానేశాడా యోసేపు? చెప్పాలి. స్తోత్రం చెప్పుదామా? దేవుని మీద నమ్మకం ఉంచడం మానేశాడా? దేవునిని స్తుతించడం మానేశాడా? దేవుణ్ణి మహిమపరచడం, ప్రార్థించడం మానేశాడా? స్తోత్రం చెప్పుదామా? ఆ కొంతకాలం మరువబడకపోతే యోసేపు జీవితంలో ఇంకొక ప్రమాదం వచ్చేది. నేను చెప్పేది అర్థం చేసుకోండి. స్తోత్రం చెప్పుదామా? ఏమయ్యేది? దేవుని కాళ్ళు పట్టుకొని చేస్తావా, సస్తావా, చేస్తావా, సస్తావా, ఈ చెరసాలలో అన్యాయంగా వేయబడ్డాను, విడిపిస్తావా లేదా అని. కానీ దేవునితో వాదనకి దిగితే దేవుడు విడిపించేవాడేమో, విడిపిస్తే ఇంకొక ఇంట్లో సర్వెంట్గా పడాల్సి వచ్చేది కదా. స్తోత్రం చెప్పుదామా? హల్లెలూయా. మరువబడకపోతే ఇంకొక చోట బానిసగా బ్రతకాల్సి వచ్చేది. మరువబడకపోతే మరొక నేరంలో ఇరికించే వాళ్ళేమో. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? మరువబడ్డాడు కాబట్టే సింహాసనమునకు హెచ్చింపబడ్డాడు యోసేపు. ఆమేనని చెప్పుదామా?